హలో సార్, డౌట్ వచ్చినట్టుంది సార్. అయితే వెంటనే బండి మార్చేసేయండి. ఓకే సార్. నన్ను ఫాలో చేస్తున్నారేంట్రా? ఎవరా మీరు? వేణు రవికాంత్ సార్ కుడుతున్నాడు సార్. సరే, వాడికి ఫోన్ అయ్యి. ఎవరా మీరు? పోలీస్ సార్. పోలీస్ లో ఉండి ఫాలో చేయడం ఎవరా ఫోన్? హలో కాంత్, దిస్ ఇస్ రణధీర్ హియర్. సార్. నథింగ్ టు వరీ కాంత్. నువ్వు మన వాళ్ళతో వెంటనే ఆఫీస్కి వచ్చేయ్, నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎస్ సార్. సార్, మీరు నన్ను అనుమానిస్తున్నారా? రిలాక్స్ కాంత్, దిస్ జస్ట్ రొటీన్. ఆఫ్ కోర్స్ నీకు తెలుసు కదా, మన డిపార్ట్మెంట్లో ఎవరో ఇన్ఫార్మర్ ఉన్నారని నందు చెప్పాడు. బట్ విత్ ఇన్ మినిట్స్లో నందుని చంపేశారు. వాట్? మన డిపార్ట్మెంట్లోనా? నేను మొదట్లో నమ్మలేదు కాంత్, బట్ షంషేర్ గ్యాంగ్కి మన మూవ్స్ అన్ని ముందే తెలిసిపోతున్నాయి. సో నేను ఛాన్స్ తీసుకుతలుచుకోవటం లేదు. అందరి మీద సర్వేలెన్స్ ఉంది, అందరి ఫోన్స్ ట్యాపింగ్లో ఉంచాను. సో డోంట్ థింక్ అదర్వైజ్ కాంత్. నో, ఇట్స్ ఆల్ రైట్. థ్యాంక్ యూ. శంషేర్ గురించి ఏమైనా? నిన్న నేను ఆల్మోస్ట్ క్యాచ్ చేశాను, బట్ మిస్ అయ్యాడు. నెవర్ మైండ్, వాడి ఫోటో మీడియాకి పంపాం. ఈ పాటికి టెలికాస్ట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడే అందిన వార్త. నగరంలో ఎన్నో నేరాలకు ప్రధాన సూత్రధారి అయిన శంషేర్ అలియాస్ ఇమ్రాన్ అనే ఇతన్ని పట్టించిన లేదా ఆచూకీ తెలిపిన వారికి 10 లక్షల రూపాయల బహుమతి అని ప్రభుత్వం ప్రకటించింది. ఇతను సంవత్సర కాలంగా మాఫియాగా ఎదిగి ఎన్నో కిడ్నాపుల్లో, బెదిరింపుల్లో, హత్యలకు పాల్పడి ఇతనిపై సంవత్సర కాలంగా మరెన్నో కేసులు నమోదయ్యాయని, ఇతని ఆచూకీ తెలిస్తే చాలా కేసుల్లో అరే ఓకే కాంత్. సారీ సార్, వీడే ఇమ్రాన్. వాట్? వీడు శంషేర్ కదా? నో సార్, ఐ మీన్ ఐ డోంట్ నో సార్, బట్ వీడు మాత్రం ఇమ్రాన్. వరంగల్ ఆపరేషన్ లో మన కోవట్టుగా పనిచేసింది వీడే సార్. రియలీ? మీకు ఇంకా కాంటాక్ట్ లో ఉన్నాడా? అప్పుడప్పుడు వాడే ఫోన్ చేస్తుంటాడు సార్. వెరీ గుడ్. ఈసారి కాంటాక్ట్ చేస్తే వాడిని క్యాచ్ చేయాలి. షూర్ సార్. హలో సార్, ఏమంటున్నాడు మా బాసు? ఇస్ ఇట్? చాలా ఇన్నోసెంట్ గా కలరేస్తున్నాడు కదా సార్. కుమ్మైండి సార్ అండి. ఎక్కడ? మేదీపట్నమా? ఓకే, మీరు అక్కడే ఉండండి. శివాజీ, శంషేర్ గురించి ఇన్ఫర్మేషన్ వచ్చింది, కంట్రోల్ రూమ్ కి ఇన్ఫార్మ్ చేయి. గిరి సార్. గిరి, నువ్వు టాస్క్ ఫోర్స్ కాల్ చేసి రెడీ అవ్వను. నువ్వు బైక్ వేసి వెంటనే వచ్చాయి. ఫోటో ఫ్యాక్స్ చేయమంటారా సార్? ఇమీడియట్, క్విక్. సారీ కాంత్. సార్, నన్ను రమ్మంటారా? నో కాంత్, ఇది ఫేక్ కాల్ అయి ఉండొచ్చు, బట్ యూ కాంట్ టేక్ ఛాన్సెస్, రైట్? యా, ఎస్ సార్. మేము మేనేజ్ చేస్తాం కాంత్. సార్. ఇన్ఫార్మ్ చేసావా? సార్. ఎట్టి పరిస్థితుల్లో వాడు మిస్ అవ్వకూడదు. ఓకే సార్. సార్, అవసరమైతే కాల్ చేయండి సార్. తప్పకుండా. నమస్తే సార్. వెంగరా, నేను అర్జెంట్గా ఇమ్రాన్ దగ్గరికి తీసుకెళ్ళి. సార్. నమస్తే సార్. రండి సార్. సార్ మీరు కూర్చోండి సార్, నేను వెళ్ళి తీసుకొస్తా.
చూడు ఇమ్రాన్, సిచ్యువేషన్ టోటల్గా మారిపోయింది. మనం ఇంకా మీట్ కాలేం. ఇదే లాస్ట్. ఆ ముంబై పార్టీని కూడా నువ్వే కళ్ళు. డీల్ ఓకే చేసి నాకు ఫోన్ చేయి. నువ్వు జాగ్రత్త. మేరా చూడు, నీ సిస్టర్ని ఏంటి ఆ డీసీపీ గాడితోని తిప్పుతున్నావు? వాట్? ఏం మాట్లాడుతున్నావు? ఏ చోప్, చూసిందే మాట్లాడుతున్నాను. మనల్ని వాళ్ళు ఫాలో చేశారు. తో ఇమ్రాన్, సార్ పోలీస్. ఎందుకు కలుస్తున్నావు? వీడు తప్పించుకోవడానికి వీల్లేదు సార్. షటప్, డ్రామాలు ఆడుకో. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? సార్, నా పై ఆఫీసర్ కదా మీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తే నేను చూస్తుండలేను సార్. గో టు హెల్. నిన్న అసలు ఇక్కడికి ఎవరు రమ్మన్నారు? ఇది నా జోన్ సార్. ఇమ్రాన్ ఇక్కడికి వచ్చాడని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, వచ్చాను. మీ వల్లే వాడు ఎస్కేప్ అయ్యాడు. వాడు కాదు, ఇంకెంతో కాలం నువ్వు ఎస్కేప్ కాలేవు. మైండ్ ఇట్. శివాజీ సార్, టోటల్ రౌండ్స్ రిపోర్ట్ నాకు కావాలి. ఓకే సార్. ఇదేం ఫస్ట్ టైం కాదు సార్. నా లైఫ్ రిస్క్ చేసి హిట్ లిస్ట్ లో ఉన్న టెర్రరిస్టులు అందరినీ టోటల్ గా ఏరేస్తాయి. డిఐజీ గారు, డిపార్ట్మెంట్, గవర్నమెంట్, నేషనల్ మీడియా అందరూ అప్రిషియేట్ చేశారు సార్. ఒక్క రణధీర్ గారు తప్ప. ఏమైందయ్యా మీకు? అసలు ఎటువంటి ఆఫీసర్స్ మీరిద్దరు? జస్ట్ ఒక్క సెకండ్ వాడు దొరికేవాడు సార్. కానీ లాస్ట్ మినిట్ లో నన్ను ఎందుకు ఆపాడో అర్థం కావడం లేదు సార్. మీరే చెప్పండి సార్. నలుగురు ముందు నా గన్ లాక్కుంటే ఎంత అవమానంగా ఉంటుందో మీరే చెప్పండి సార్. ఏదైనా ఉంటే మీకు రిపోర్ట్ చేయాలి, కానీ నన్ను ఆపడానికి ఆయనెవరు సార్? నేను ఆ జోన్ ఏసీపీని సార్. నాకు కొన్ని పవర్స్ ఉంటాయి. ఇప్పుడు కూడా నా బాసల పెత్తనం చెలాయించాలని చూస్తే నేను ఊరుకోను సార్. చెప్పండి సార్, నేను చేసింది తప్ప కాదు, క్రైమ్. మైండ్ యువర్ లాంగ్వేజ్ మిస్టర్ రంధీర్. సార్, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఇమ్రాన్. శంషేర్ అని నేనే చెప్పాను. ఎస్, చెప్పింది నువ్వే, వాడిని తయారు చేసింది కూడా నువ్వే. ముందు మీరిద్దరు కూర్చుంటారా? సార్, ఏది పడితే అది ఇలా ఎవిడెన్స్ లేకుండా. అది ఉంటే ఈ పాటకి నీకు చిప్పకూడే. కంట్రోల్ యువర్ సెల్ఫ్ మిస్టర్ రంధీర్. సార్ సార్, వీడి గుట్టు తెలిసిపోతుందని మన సీనియర్ ఆఫీసర్నే చంపేశాడు. నేనా సార్? ఏంటి సార్ ఇది? మీ ముందు ఇష్టం వచ్చినట్టు డ్రామాలు ఆడుకో. లొంగిపోదామని వచ్చిన తీవ్రవాదుల్ని క్రిమినల్స్ గా మార్చి ఎన్నో దారుణాలు చేశావు. జిల్లా ఎస్పీ అయిన నా పైన అటాక్ చేసి చివరికి అవన్నీ సాగక మక్కామెత్తేశావు. చాలా
ఇంకా ఇప్పమంటావా నీ జాతకం? అది సార్ ఇప్పుడు అర్థమైంది నా పైన ఎందుకు ఇంత కక్ష పెట్టుకున్నాడు. ఆ రోజు నుంచి పర్సనల్ గా నా పైన ఏదో మనసులో పెట్టుకుని ఇక్కడికి వచ్చినా కూడా నన్నే టార్గెట్ చేస్తున్నాడంటే మీరే ఆలోచించండి సార్. డోంట్ థింక్ యూర్ టూ స్మార్ట్. వాట్ ఈస్ గోయింగ్ ఆన్ హియర్ మిస్టర్ రంధీర్? నీ యూనిఫామ్ అడ్డు పెట్టుకొని నువ్వు చేస్తున్నా ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ క్రైమ్ నాకు ఇప్పుడు తెలుసు, నీ ముంబై డీల్ తో సహా. నీలాంటి ఇంటి దొంగల్ని ఎవిడెన్స్ లేకుండా ఏరి పారేయాల్సిన టైం వచ్చింది. యు ఆర్ ఫినిష్డ్. స్టాప్ ఇట్ ఐ సే. గెట్ అవుట్ ఆఫ్ మై ఆఫీస్. రోజులు లెక్క పెట్టుకో, ఊచలు లెక్క పెట్టడానికి. ఐఎమ్ సారీ సార్, మీకు తెలుసు నేనేంటో. నాకు జస్ట్ 2 days టైం ఇవ్వండి సార్. టాప్ టెర్రరిస్ట్లనే ఫినిష్ చేశాను. వీడంతా See Ravikant, we all are responsible officers. Don't forget that. Be on the job, but just 48 hours only. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అదే బావా మన వరంగల్ డిఎస్పి అర్జెంట్ అంట, ఏదో పర్సనల్ మ్యాటర్ అంటేను. మళ్ళీ వస్తావా? పిలు. డైరెక్ట్గా విషయానికి వచ్చేస్తాను. అదే మీ బ్యాంక్ మ్యాటర్. మీ బ్యాంక్ డబ్బు గురించి శంషేర్ బెదిరించిన విషయం మాకు తెలిసిన మరుక్షణం మీ హెడ్ ఆఫీస్ మీద అటాక్ చేసింది నేనే. ఆ బ్యాంక్ మీదే అని తెలియగానే మీతో గొడవ ఎందుకని ఆ డాక్యుమెంట్స్ అన్ని నా వద్దే భద్రంగా దాచాను. కానీ ఏం చేస్తాను, దాంతో నాకు ఇప్పుడు పని పడింది. మీరేం కంగారు పడద్దు, చాలా చిన్న ఫేవర్. నా చేయి దాటిపోయి మీ వద్దకొచ్చా. మిమ్మల్ని నష్టపరిచి అవమానించిన వాడే ఇప్పుడు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. మీ పైన నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు. ఆ డాక్యుమెంట్స్ నాకు చిత్తు కాగితాలతో సమానం. బట్ వాడు మాత్రం నాకు కావాలి. వాళ్ళు ఇళ్ళనేమి అంతమ్మి, అందరికీ నువ్వు కావాలి. పోలీసులకైతేనేమి, అదే నీకు దోకా ఇచ్చిండే నీ బాస్ రవికాంత్ అయితే ఏంది, అంతెందుకు మాకు నువ్వే కావాలి. కానీ మినిస్టర్ రావాలి. సరే